పిఠాపురం ఇష్యూ మీకు తెలిసిందే కదా. పిఠాపురంలో వర్మ వర్సెస్ జన సైనికుల మధ్య అవును. జరిగినటువంటి ఘర్షణ. సో ఈ ఘర్షణ తర్వాత నాగబాబు అక్కడికి వెళ్ళారు. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటించిన సందర్భంగా అక్కడున్న సమస్యల మీద అక్కడున్న ప్రజలు కానీ జన సైనికులు కానీ కొన్ని అంశాలు లేవనెత్తారు. ముఖ్యంగా కాపు కార్పొరేషన్ కానీ కళ్యాణ మండపం గురించి కానీ. దానికి ఆయన విసుగుపడి, మీకు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఎవరు అడగడం లేదు, మీ కాపు కళ్యాణం పర్లేదు లేక కాపు కార్పొరేషన్ల గురించి అడుగుతున్నారని చెప్పి విసిగిపడిన వాళ్ళు పరిస్థితి. పవన్ కళ్యాణ్ గాని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజు జస్ట్ వాళ్ళ ట్యాగ్ లైన్ పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం. అంటే ఉమ్, వీళ్ళు మాత్రం 10 మందిని ప్రశ్నించవచ్చు. వీళ్ళు 10 మందిని ఎలా పడితే అలా ప్రశ్నించవచ్చు, వ్యంగ్యంగా ప్రశ్నించవచ్చు. కానీ ఇంకెవరైనా వ్యక్తులు ఒక సమస్య మీద వీళ్ళ దగ్గర క్వశ్చన్ చేస్తే అట్లీస్ట్ 1 మినిట్ వినేటువంటి టైం లేదు వీళ్ళ దగ్గర. ఒక నిమిషం ఆ సమస్య ఏంటి, ఏం చెప్తున్నాడు ముందు మనం అది వినాలా, లేదంటే మనం పరిష్కరించగలిగితే మనం పరిష్కరించాలా, లేదు మన వల్ల కాకపోతే ప్రభుత్వానికి చెప్పి చేయించాలా అనే ఉద్దేశాలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ అన్న నాగబాబు కానీ వాళ్ళకి లేవు. ఖచ్చితంగా లేవు సార్. గతంలో ఇట్లాంటి నాగబాబు గారి చాలా రిపీట్ అయింది. ఎవరైనా వచ్చి సార్ ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది స్థానికంగా అంటే అవి విని దాన్ని ఏ విధంగా సొల్యూషన్ తీసుకొని రావాలా, వాళ్ళకి ఏ విధంగా పరిష్కరించాలనేది లేకుండా అక్కడ ఇంకొక 4-5 గొడవలు ఎక్కువ పెట్టేసిపోతాడు ఇతను. ఓకే. ఎవరైతే జై నాగబాబు అంటారో వాళ్ళని లీడర్లను చేయడం కోసం వాళ్ళకి వాళ్ళ ద్వారా అన్యాయం జరుగుతుందని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఇంకొక గ్రూప్ రాజకీయం గ్రూపులు కట్టేసి పోతుంటారు. నేను ఫస్ట్ చెప్పాను సార్, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. జనసేన పార్టీ పట్టిన పెద్ద దరిద్రం నాగబాబు గారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కాంట్రవర్సీ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు పిఠాపురంలో జన సైనికులు మాకు అన్యాయం జరుగుతుంది, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు ఇట్లా చేస్తున్నారు, మాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదని వీళ్ళు చెప్పుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు కూడా సేమ్ అదే చెప్తున్నారు. ఎక్కడైనా ఫ్లెక్సీలో మా ఫోటో ఇట్లేదు, ప్రోటోకాల్ ప్రకారం మాకు గౌరవాలు దక్కట్లేదు, మమ్మల్ని కూర్చొని ఇట్లేదు, మేము నిలుచుకొని ఉండాలని వాళ్ళు అడుగుతున్నారు. ఉమ్, అసలు వీళ్ళు కొట్టుకోవడం వల్ల ఎట్టుందంటే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల కోసం, ఓట్లేసిన ప్రజల కోసం, ఆడున్నటువంటి సమస్యల మీద కానీ వాటిలన్నింటినీ గాలికి వదిలేసి వీళ్ళు కొట్టుకుని పక్క పార్టీలోనే ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి పరిస్థితులు పిఠాపురంలో ఉన్నాయి. ఇప్పుడు నాగబాబుకి ఏం అవసరం సార్ ఎమర్జెన్సీగా పోయి పవన్ కళ్యాణ్ గారి కోసం అడిగారా అంటే, నిజంగా ఈయనకి నాగబాబు గారికి కళ్ళు ఉన్నాయా లేవని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. కళ్ళు ఉన్నాయా లేవా, అంధకారంలోకి వెళ్ళిపోయావా? పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా దేవాలయాల్లోనూ వాళ్ళ స్థాయికి మించి ఆయన మీద పూజలు అర్చనలు అన్ని చేపించి ఆయన త్వరగా కోలుకోవాలన్నటువంటి సందర్భాలు ఎన్నో చూశారు. వాళ్ళ అధినాయకుడు కోలుకోవాలని వాళ్ళు తాపత్రయపడ్డటువంటి విషయాలు మనకు తెలుసు. ఈయన పోయి ఈరోజు కొత్తగా అడుగుతాడు ఏంది, పవన్ కళ్యాణ్ ఎట్టున్నారా అని అడగాల్సిన అవసరం ఏముంది? టైం అవును. వేస్ట్ ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సినంత టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలా? ఉండేటువంటి ఇచ్చినటువంటి మనకు వచ్చినటువంటి ఒక్క నిమిషమో 2 నిమిషాలు దాన్ని ప్రజల సమస్య పైన గలం ఇప్పితే 10 మందికి బాగు జరుగుతుంది, ఒకరి పరిష్కారం చూపించగలిగితే. అవి వినకుండా కాంట్రవర్సీకి నేను రాలేదు, నేను కాంట్రవర్సీలు నేను చేయలేదంటే ఈయన ఆల్రెడీ ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా, ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈయన చేసేది కాంట్రవర్సీనే. ఈయన వెళ్తే ఏ నియోజకవర్గంకి వెళ్తే ఆ నియోజకవర్గంలో పెంట పెట్టి రావడం ఈయన ప్రత్యేకత. రైట్. ఇక తాజాగా పులివెందుల వైఎస్ జగన్ పులివెందుల పర్యటన సందర్భంగా ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించినటువంటి ఇద్దరు అర్చకులు, మనోజ్ కుమార్ మరొకరు, తర్వాత రాజంపేట బోయినపల్లికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు మరొకరు, మొత్తం ఈ ముగ్గురు అర్చకులు వైఎస్ జగన్ ఇంటికి వెళ్లి వైఎస్ జగన్ కు వేదాశీర్వచనం ఇచ్చారు. ముత్యాల తలంబ్రాలు శేషవస్త్రం సమర్పించారు. సో ఇది తెలుసుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ముగ్గురు అర్చకులకి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎలా వెళ్లారు, ఎందుకు ఇచ్చారు వేదాశీర్వచనం అని. ఇక్కడ ఏం జరుగుతోంది? వేదాశీర్వచనం ఇవ్వడం తప్ప హైందవ మతంలో అలా ఏమైనా ఉందా ఏంటి? అసలు ఎందుకు టీటీడీకి, ఇందులో టీటీడీ ఒకటి ఒంటిమిట్ట రామాలయాన్ని టీటీడీ నిర్వహిస్తూ ఉండవచ్చు, కానీ అంత మాత్రాన అర్చకులు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి వేదాశీర్వచనం ఇస్తే అది ఒక మతానికి సంబంధించినటువంటి, ఒక దేవునికి సంబంధించినటువంటి ఆశీర్వచనం ఇచ్చే కార్యక్రమం. ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? తెలుగుదేశం పార్టీ అంటేనే సార్ వాళ్ళ కులము, వాళ్ళ మతాన్ని తీసుకొచ్చి దేవుడికి కూడా వాళ్ళు ఆపాదిస్తారు. గతంలో కూడా మనం విన్నాం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారిని వెంకటేశ్వర చౌదరి అని చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం, మురళీమోహన్ గారు. అట్లాగా ఇప్పుడు అసలు దేవాలయాలకి ఏం సంబంధం సార్? దేవాలయానికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. రాజకీయ రంగు పులవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం అండర్లో ఉండొచ్చు, ఓకే. బట్ ఎవరికైనా సరే ఆశీర్వాదం ఇచ్చే హక్కు బ్రాహ్మణులకు ఉంది.
దేవాలయంకి వెళ్ళి మనం దండం పెట్టుకునే హక్కు మనకి ఉంది. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు సార్. పార్టీలకి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ విధంగా గతంలో ఏమన్నా మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమన్నా ఈ దేవాలయాలకు మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాకూడదని ఎక్కడైనా బోర్డులు పెట్టారా? లేదా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఆయనకి ఆశీర్వాదం ఇవ్వకూడదు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా ఆశీర్వదించకూడదని ఈ బ్రాహ్మణ్స్కి ఏమన్నా అటువంటి గైడ్ లైన్స్ ఏమన్నా ఇచ్చారా? ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఇచ్చారా? బట్ వీళ్ళు మాత్రం మూర్ఖంగా పోతుంటే దేవుడు కూడా క్షమించడు సార్. వీళ్ళు దేవుడు కూడా క్షమించడు. ఎక్కడ కూడా ఏ ధర్మంలో కూడా దేవుడి దాంట్లో రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం అనేది లేదు. వాళ్ళు రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, అంటే గతంలో ఆయన ఎంతో చేశాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళ శాతం ఎక్కువ. ఆయన వల్ల ఇప్పుడు ఈ రోజు కూర్చొని ఏడుస్తున్నారు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నా ఇంట్లో నా బిడ్డకు ఆపరేషన్ జరిగింది, లేదంటే నా బిడ్డకి ఒక కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది, నా బిడ్డకి ఉద్యోగం వచ్చింది, మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా, అయితేనే ఇట్లాంటివన్నీ మనం నెరవేర్చుకోగలం, మనలాగే ఇంకొక వేల మంది ప్రజలు, పేద ప్రజల యొక్క కళలు నెరవేరుతాయనే ఉద్దేశంతో ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాంట్లో భాగంగానే ఈ బ్రాహ్మణులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారో వాళ్ళ కుటుంబంలో కూడా ఖచ్చితంగా 100% మేలు జరిగి ఉంటుంది సార్. ఖచ్చితంగా మేలు జరిగి ఉంటేనే వాళ్ళు ఎలా రుణం తీర్చుకోగలగాలి? ఎలా రుణం తీర్చుకోవాలి? వాళ్ళకి తెలిసిన విద్య ఆశీర్వదించడం, ముత్యాల తలంబరాలు, ఇవి వాళ్ళకి తెలిసినటువంటి విధంగా వాళ్ళు దాన్ని ఆశీర్వదించారు. దాంట్లో ఎక్కడా కూడా ఈ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు షోకాస్ నోటీసులు ఇవ్వడం కానీ, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళ రాజకీయం ఎంత స్థాయికి దిగజారిపోయింది అన్నటువంటి విషయం మనందరం అర్థం చేసుకోవాలా. మతాల మధ్యలో చిచ్చు పెట్టడం, కులాల మధ్యలో చిచ్చు పెట్టడం వీళ్ళకి ఆనవాయితీగా మారిపోయింది కూటమి ప్రభుత్వానికి. ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా అడుగుతున్నా, ఆయన గతంలో మత సామరస్యాన్ని తీసుకొస్తానని చెప్పాడు, కులాలన్నింటినీ కలిపి ఒక తాటి మీద నడిపిస్తానని చెప్పాడు. ఈ రోజు ఆయన కళ్ళకి ఇట్లాంటి ఎన్ని జరుగుతున్నా కూడా, ఇట్లాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా కూడా ఆయన చెవులకి వినిపించవు, ఆయన కళ్ళకి కనిపించవు. రైట్ సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.